కుట్రలు కుమ్మకు కుతంత్రాలపై నిరసన గళం హోరెత్తింది. జననేతను అక్రమంగా నిర్బంధించడంపై కొవ్వొత్తులతో నిరసన తెలిపింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వందలాది మంది అభిమానులతో జన హృదయ నేతకు సంఘీభావం ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ దర్యాప్తు పేరుతో నిర్బంధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన నిరసన ర్యాలీకి జనవాహిని తరలి వచ్చింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి అభిమాన నాయకునికి సంఘీభావం ప్రకటించాయి. వైఎస్ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభించడానికి ముందు వైఎస్ విజయమ్మ దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, కొణతాల రామకృష్ణ, వైఎస్సార్ సీపీ నేత విజయారెడ్డి సహా పలువురు పార్టీ నేతలు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయమ్మ మెడలో విజయారెడ్డి నల్లకండువా వేశారు. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీకి ప్రజలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. జననేతను ఏడాది పాటు నిర్బంధించడాన్ని ముక్త కంఠంతో నిరసించాయి. జగన్పై జరుగుతున్న కుట్రలను వ్యతిరేకిస్తూ నినాదాలతో పీపుల్స్ ప్లాజా మార్మోగింది. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐమాక్స్ థియేటర్ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగింది. కొవ్వొత్తుల ర్యాలీకి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు వైఎస్ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా నేడు కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు విజయమ్మ.